జమ్మికుంట మండలం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో కేంద్ర సహాయ మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. పట్టణంలోని పాత అంబేద్కర్ కూడలి వద్ద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ చిత్రపటానికి మండల యూత్ కాంగ్రెస్ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా సెక్రటరీ సజ్జు, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగే శ్రీకాంతులు మాట్లాడుతూ జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్లో కొత్తపల్లి నుండి జమ్మికుంటకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన నిర్మాణం ప్రారంభించారు. కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్లే రైలును వారానికి ఒకసారి నడిచే ఎక్స్ప్రెస్ రైలును రోజు నడిపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లను దానాపూర్, నవజీవన్, దక్షిణ్ ఇతర రైళ్లను జమ్మికుంటలోని ఆపే విధంగా చూడాలని కోరారు. జమ్మికుంట, హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజల అభివృద్ధి గాని, ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి గాని ఎంపీగా గెలిచినప్పటి నుండి నేడు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి బర్రెకు సున్నమేసి ఇది ఆవు అనిపించేలా ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్న కరీంనగర్ పార్లమెంటు సభ్యులు ఎక్కడైనా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకుని కేంద్రం నుండి రావాల్సిన నిధులు అన్నింటినీ తీసుకొచ్చి జమ్మికుంట మరియు హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని అపర భద్రాద్రిగా పేరుగాంచి రెండవ దేవస్థానంగా గల ఇల్లందుకుంట దేవస్థానానికి నయా పైసా కూడా తీసుకురాలేదని అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ రామభక్తుడిని నేనని ఎప్పుడు చూసినా రామజపం చేస్తూనే ఉంటాడే తప్ప ప్రజల అభివృద్ధి గాని, ప్రాంత అభివృద్ధి గాని, దేవాలయం అభివృద్ధి గాని తనకు అవసరం లేదన్నట్టుగా ప్రవర్తిస్తూ ఈ యొక్క నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ నియోజకవర్గం ప్రజలను, ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డే సంధ్య, నవీన్, హుజూరాబాద్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు రోమాల రాజ్ కుమార్, పాతకాల రమేష్, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల ఉపాధ్యక్షులు రాచపల్లి సాగర్, దేవనూరి వినయ్, అకినపల్లి శ్యామ్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, యూత్ నాయకులు పతకాల ప్రవీణు, పచ్చిమట్ట భాను, ఏరెడ్డి సతీష్, రాగల శివ, బండే పవన్, సాయి తదితరులు పాల్గొన్నారు. గౌరవశ్రీ కేంద్ర సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మన హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని నేడు వారి ఫోటోకు మిస్ అయిందని చెప్పేసి, అదేవిధంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ప్రధానంగా జమ్మికుంట రైల్వే స్టేషన్, ఆదర్శ రైల్వే స్టేషన్లో పలు ఎక్స్ప్రెస్లు ఆపాలని, అదేవిధంగా కొత్తపల్లి నుండి జమ్మికుంటకు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రధానంగా అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా వారికి వినతి పత్రాన్ని, వారి ఫోటోకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అయ్యా బండి సంజయ్ గారు, తమరు గతంలో ఎంపీగా గెలిచి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఇప్పటి వరకు ఏ నిధులు తీసుకురాలేదని చెప్పేసి మా యూత్ కాంగ్రెస్ పక్షాన మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. పలు అభివృద్ధి పనుల మీద వినతి పత్రం ఇద్దామనుకుంటే ఇక్కడ కూడా మాకు హుజూరాబాద్ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా కనబడడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా వారికి వారి యొక్క కేవలం వాల్ పోస్టర్లు, కరపత్రాలు తప్ప వారు మాత్రం కనబడడం లేదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక ఇక్కడనైనా కనీసం వారి ఫోటోకు ఇక్కడ వినతి పత్రం ఇస్తేనన్నా ఈ అభివృద్ధి పనుల మీద దృష్టి సారిస్తారనే ఉద్దేశంతో ఇక్కడ జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్ అయినటువంటి జమ్మికుంట రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, జమ్మికుంట నుండి కొత్తపల్లికి కనెక్షన్గా ఉన్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పేసి, మరియు అదేవిధంగా ఇక్కడ పలు సూపర్ ఫాస్ట్ రైళ్లను నవజీవన్, దానాపూర్, దక్షిణ్ లాంటి సూపర్ ఫాస్ట్ రైళ్లను, మరియు ఏదైతే ఇక్కడ కరీంనగర్ ప్రాంత ప్రజలకు కన్వీనియంట్గా ఉన్నటువంటి తిరుపతి రైల్వే స్టేషన్, తిరుపతి ఇక్కడ నుంచి తిరుపతికి రైలు మార్గం ఉంది.